21 గంటలు కావస్తోంది. రోబోటిక్ హ్యాండ్ టెక్నాలజీతో చిన్నారిని కాపాడడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏమిటి రోబోటిక్ హ్యాండ్ టెక్నాలజీ? ఎలా పనిచేస్తుంది? చిన్నారులను రోబో ఎలా కాపాడుతుంది? TV9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు ఈ సింపుల్ రోబోటిక్ డివైస్ బోరుబావిల్లో చిక్కుకుపోయిన చిన్నారులను కాపాడుతుంది. ఈ రోబోకి చేతులుంటాయి. బోరుబావిలోకి దింపిన తర్వాత రోబో పనితీరును బిల్డ్ కెమెరా సాయంతో చూడవచ్చు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఈ పని చేస్తారు. మదురైలో గత ఏడాది 3 ఏళ్ల చిన్నారిని ఈ రోబోటిక్ హ్యాండే కాపాడింది. రోబోటిక్ ఆర్మ్కి ఎయిర్ పిస్టన్ ఉంటుంది. ఈ డివైస్ను లోతైన సన్నని బోరుబావిల్లో కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది ఎలక్ట్రిసిటీ, బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. కెమెరా, లైట్, వాక్యూమ్ క్లీనర్ లాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కెమెరా ఫుటేజ్ను టెలివిజన్ మానిటర్లో బయట నుంచి మనం అబ్జర్వ్ చేయవచ్చు. బోరుబావిలో చిక్కుకుపోయిన పిల్లల పరిస్థితిని తెలుసుకోవచ్చు. బోరుబావిలో చిన్నారి పరిస్థితి ఇప్పటికీ అలానే ఉంది. రోబోటిక్ హ్యాండ్ క్లిప్ సాయంతో పాపని బయటకు తీసుకొచ్చేందుకు మరోసారి చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. అంతకుముందు లోపలున్న మోటార్ని బయటకు తీస్తే దాంతోపాటు పాప కూడా బయటకు వస్తుంది అనుకున్నారు. అయితే ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. మోటార్ బయటకు వచ్చింది కానీ పాపను మాత్రం బయటకు తీసుకురాలేకపోయారు. పైగా మరో 2 అడుగుల కిందకు జారిపోయిందని చెబుతున్నారు. పాపకి నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రస్తుతం 42 అడుగుల లోతులో పాప ఉంది. బోరుబావికి సమాంతరంగా తవ్వకాల్ని మళ్లీ మొదలుపెట్టారు. నిజానికి రాత్రి 1:30 తర్వాత డ్రిల్లింగ్ నాపేశారు. 2 గంటలకు ప్రత్యేక యంత్రం సాయంతో చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాల్ని ప్రారంభించారు. ఓ ఇనుప చువ్వ, ఓ తాడు, ఈ 2 సాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బోరుబావి లోపలకు ఓ కెమెరాను పంపి బయట ల్యాప్టాప్ ద్వారా అనుసంధానించి పాప క్షేమంగా ఉన్నట్టు తెలుసుకుంది రెస్క్యూ టీం. బోరుబావి దగ్గరకు పాప తల్లిని తీసుకొచ్చి మాట్లాడించారు. తల్లి మాటల్ని గుర్తుపడుతుందని ఆమెతో తాడు పట్టుకోమని చెప్పించారు. చిన్నారిని ఏడవద్దంటూ తాడును పట్టుకోమంటూ పలుమార్లు మాట్లాడించారు. తల్లి మాటలతో చిన్నారి స్పందిస్తుందని పదే పదే ఆమెతో మాట్లాడిస్తూ వచ్చారు. ఇలా చాలాసార్లు తాడుతో ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో ఈ తెల్లవారుజామున 3:30కు ఆపరేషన్ NDRF తన ఆధీనంలోకి తీసుకుంది. అటు సింగరేణి నుంచి నిపుణుల్ని కూడా రప్పించారు. బోరుబావిలో ఉన్న మోటార్ను బయటకు తీసుకొస్తే పాప క్షేమంగా బయటకు వచ్చే అవకాశాలని పరిశీలించారు. అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో మళ్లీ బోరుబావికి సమాంతరంగా తవ్వకాల్ని ప్రారంభించారు. 20 గంటలుగా పాప ఇంకా బోరుబావిలోనే ఉంది. ప్రత్యేక బృందాలతో పాటు స్థానికులు కూడా చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు తమ వంతు సాయం అందిస్తున్నారు. గంటలు గడుస్తోన్న కొద్దీ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. వాళ్ళు వెనక ఆడుకుంటున్న నాకు పాలు వింటున్నా. దాని మీద ఆల్రెడీ కప్పేసి ఉంది, పేపర్ కప్పేసి ఉంది, రాడ్స్ పెట్టేసి ఉంది. అది ఎట్లయినా అర్థమైంది సార్. బోరు గురించి అంతా మాకు వాడు రాకముందు వేసేసింది. వెనకనే ఉన్నా సార్, ఇట్లా గట్లా ఆయన ఎట్లున్నా నేను అట్లా ఉన్నా. కానీ పిల్లలు అక్కడ రాలేరు. నేను లాగా నిడిచిన తర్వాత పాలు ఇట్లా ఇస్తలేదు పట్ల అని చెప్పిన పొద్దుగాల వినుకుందాం అన్నాడు. లాగా నిడిచిన దాని తర్వాత మా పెద్ద బిడ్డ గుర్తొచ్చింది. ఆ పొటం గులిపేసింది, అదే పొటము అన్నే అక్కడనే చెప్పేసింది. నేను నింకేసిన పొయ్యిలో ఏడంటే గిడ అని చెప్పింది. అలా నేను పోయే వరకు రన్నింగ్ అవుతున్నది, ఏడుస్తున్నది పాప. ఓకే, కానీ దుంకింది మాత్రం నేను చూడలేదు సార్, చూడలేదు. ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిపోయిందంటూ అమ్మా నాన్నలకు చెప్పింది చిన్నారి అక్క. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం. నువ్వు చెల్లి ఆడుకుంటున్నారు కదా అక్కడ, ఏం జరిగింది అప్పుడు? కింద పడిందా? గుంట్లోకి వెళ్ళిపోయిందా లోపలికి? వెళ్ళిపోయిందా లోపలికి అట్లానే? ఓకే, మీ నాన్న ఏం చేస్తున్నాడు అప్పుడు? ఎక్కడున్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు?
గుసలు ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పావా? ఏమని చెప్పావు? చెల్లెలు పోయిందని చెప్పిన. ఎక్కడ పడిందని చెప్పావు? గుంటలో పడిందని చెప్పావా? ఓకే. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకుతున్నాయి. ఎదురు చూస్తోన్న గుండెలు క్షణక్షణానికి బాధతో బరువెక్కుతున్నాయి. 1-2 కాదు, 20 గంటలు గడిచాయి. అందరిలోనూ ఆందోళన, అంతకంతకు ఉత్కంఠ పెరిగిపోతోంది. కానీ పసిపాప ఇంకా ఆ బోరుబావిలోనే ఉంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి బోరుబావిలోనే అల్లాడిపోతోంది. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం రాత్రి నుంచి శ్రమిస్తూనే ఉన్నారు. పసిపాప క్షేమంగా బయటకు రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తున్నారు. చిన్నారి 40 అడుగుల లోపలికి వెళ్ళిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందు బోర్వెల్కు సమాంతరంగా 3 ప్రొక్లైనర్లతో తవ్వారు. ఈ క్రమంలోనే బోరుబావిలో పాప కదులుతూ ఉన్నట్టు గుర్తించారు అధికారులు. బోరుబావిలోంచి తెల్లవారుజామున పాప ఏడుపు కూడా వినిపించినట్టు చెబుతున్నారు. టీవీ9 స్క్రీన్పై లైవ్ దృశ్యాలను చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్, రెవెన్యూ, పారామిలిటరీ బలగాలు, స్పెషల్ ఫోర్సెస్, 108 సిబ్బంది, ఇంకా పెద్ద ఎత్తున అధికార గణమంతా అక్కడ ఆ పాపను రక్షించేందుకు నిర్విరామంగా శ్రమిస్తూనే ఉన్నారు. కానీ దాదాపు 21 గంటలు కావస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ఫలితాన్ని ఆ ప్రయత్నాలు ఇవ్వట్లేదు. అనేక కారణాలు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. బోరుబావి చాలా చిన్నదిగా ఉండడం, పాప చాలా లోతుకి జారిపోవడం, అలాగే రోబోటిక్ యంత్రాలు, ఇనుప చువ్వ, కెమెరా, తాడు ఇవేమీ కూడా సరిగా పనిచేయకపోవడంతో పాపను బయటకు తీయడం కష్టతరంగా మారింది. నల్గొండకు చెందిన కరుణాకర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలపైనే ఇప్పుడు భారం వేశారు అధికారులు. కరుణాకర్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సింగరేణి నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. బోరుబావిలో ఉన్న మోటార్ను బయటకు తీసుకొచ్చేందుకు సన్నాహాల్ని చేస్తున్నారు. మోటార్ను బయటకు తెస్తే చిన్నారి బయటకు వచ్చే అవకాశం ఉందని ఓ అంచనాకొచ్చారు. సంఘటనా స్థలం దగ్గర పరిస్థితిని చూస్తున్నాము. స్థానికులు పెద్ద ఎత్తున ఈ వార్త తెలిసినప్పటి నుంచి పాప క్షేమాన్ని కాంక్షిస్తూ అక్కడికి చేరుకున్నారు. అధికారులు చేస్తోన్న ప్రయత్నాల్ని, నిర్విరామంగా చేస్తోన్న ప్రయత్నాల్ని చూస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులు బోరుబావి దగ్గరే తమ పాప క్షేమం కోసం దిగాలుగా పడి ఉన్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. వేలాది మంది స్థానికులు చుట్టూ చేరారు. వందలాది మంది రెస్క్యూ సిబ్బంది పాపను క్షేమంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రెస్క్యూ అధికారులు చెబుతున్నారు పాప కదులుతోందని, పాప శ్వాస తీసుకుంటోందని, అప్పుడప్పుడు ఏడ్చిందని ఇలాంటి న్యూస్ ఇస్తున్నారు. శుభ పరిణామం, మంచి వార్తగానే భావించి పెద్ద ఎత్తున వీలైనంత తొందరగానే బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అనేక అడ్డంకులు, బోరుబావికి సమాంతరంగా ప్రొక్లైనర్లతో తవ్వుతోన్న దృశ్యాలని చూస్తున్నాము. దీనికి అనేక అడ్డంకులు వస్తున్నాయి. మధ్యలో బండరాళ్ళు అడ్డొస్తున్నాయి. దాంతో 40 అడుగుల మేర గొయ్యి తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. 3 ప్రొక్లైనర్లు పనిచేస్తూనే ఉన్నాయి. మధ్యలో ఒకసారి మళ్ళీ రోబోటిక్ యంత్రంతో పాపను బయటకు తీసేందుకు ప్రయత్నిద్దామని ప్రొక్లైనర్లకి కాసేపు విరామం ఇచ్చి ఆ ప్రయత్నం చేశారు. అది కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో మళ్ళీ ప్రొక్లైనర్లతోటి బోరుబావికి సమాంతరంగా గొయ్యని తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. పాపని బయటకు తీసే ప్రయత్నంలో మొదట బోరుబావికి సమాంతరంగా ప్రొక్లైనర్లతోటి ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తూ ఉన్న గోతిని తవ్వారు. తర్వాత ఇనుప చువ్వ, ఓ తాడు సాయంతో బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అత్యాధునిక యంత్రాలతో మళ్ళీ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉండడంతో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. అర్ధరాత్రి నుంచి ఒకటే ఉత్కంఠ, ఏ క్షణంలో అయినా చిన్నారి బయటకు వస్తుందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు, ఆతృతగా ఉన్నారు. అటు తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా పాప ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటున్నారు. ఒక్కసారి సంఘటనా స్థలానికి వెళ్దాం. మా ప్రతినిధి నరేష్ తాజా సమాచారం అందించేందుకు లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు. నరేష్, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? సమాంతరంగా గొయ్యిని తవ్వే ప్రయత్నం ఆపి మళ్ళీ రోబోటిక్ యంత్రంతో బయటకు తీసే ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు వచ్చింది? ఈ సమాంతరంగా తీసే గొయ్య ఎన్ని అడుగుల మేరకు వెళ్ళింది? ఇంకా ఎన్ని అడుగులు తీస్తే ఎంత టైం డ్రిల్ చేస్తే పాప ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు? ఏం జరుగుతోంది అక్కడ?
బోరుబావిలో పడిన చిన్నారి దాదాపు 20 గంటల పైన అవుతుంది. ఇప్పటికీ కూడా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి చేపట్టినటువంటి ఏదైతే రోబోటిక్ హ్యాండ్ క్లిప్ సిస్టమ్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమైనవనే చెప్పుకోవాలి. కెమెరా సిస్టమ్ ద్వారా లోపలికి రోబోటిక్ ద్వారా ఒక హ్యాండ్ క్లిప్ను పంపించడం జరిగింది. మొదటగా ఉదయం పూట 7 గంటల సమయంలో ఏదైతే చిన్నారి చేతులు కనిపించాయో దానికి సంబంధించినటువంటి ఆ హ్యాండ్ క్లిప్ ద్వారా ఆ అమ్మాయిని చిన్నారిని పైకి గుంజే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా అది మిస్ అవడంతో ఏంటంటే మరొకసారి రిపీటెడ్గా కంటిన్యూగా అదే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. కరుణాకర్ చేసిన ప్రయత్నం కావచ్చు, ఇక్కడ వివిధ రకాల ప్రయత్నాలన్నీ కూడా టెక్నికల్గా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా విఫలం అవడంతో మరొక రకంగా సాంప్రదాయబద్ధంగా ఏదైతే చిన్నారి 40 అడుగుల లోతులో మోటార్ ఉందో ఆ మోటార్ పైన ఉంది కాబట్టి మోటార్ తీస్తే ఆటోమేటిక్గా మోటార్తో పాటు తను కూడా పైకి వస్తుందన్న ఒక ఉద్దేశంతో మరొకసారి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోటార్ను పైకి తీసే ప్రయత్నం చేశారు. అయితే మోటార్తో పాటు చిన్నారి రాకపోవడంతో మళ్ళీ పరిస్థితి మొదలుకు వచ్చిందని చెప్పుకోవాలి. అసలు మోటార్ పైన ఉన్నటువంటి చిన్నారి మరొకసారి పక్కకు జరిగి కేవలం 40 అడుగుల లోతు నుంచి కూడా పైకి కేవలం మోటార్ మాత్రమే రావడంతో మళ్ళీ చిన్నారి 40 అడుగుల లోతు వరకే ఉంది. కాబట్టి ఇటు వైద్యులందరూ కూడా మరీ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ ప్రయత్నాలన్నింటిని కూడా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించారని చెప్పుకోవాలి. దాదాపు 20 గంటలు కావస్తుంది. గంట గంటకు నిమిషానికి కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పరిస్థితి 14 నెలల చిన్నారి ఇప్పటివరకు ఏమీ ఆహారం తీసుకోలేదు, మరోవైపు నీరు కూడా తీసుకోలేదు. కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి కుటుంబ సభ్యుల్లో అంతకంతకు ఆందోళన తీవ్రతరం అవుతుందనే చెప్పుకోవాలి. మరోవైపు బోరుబావికి సమాంతరంగా దాదాపు 4-5 జేసీబీలు తీసుకొచ్చి 40 అడుగుల లోతు సమాంతరంగా తీస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ రాళ్ళు అయితే ఉండటంతో ఏంటంటే ఈ ప్రయత్నాలన్నిటికీ కూడా కొంత ఆటంకం, మరోవైపు డిలే అవుతుందనే చెప్పుకోవాలి. 10-20 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా చిన్నారి ఆరోగ్య పరిస్థితి మీద అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చిన్నారి ఒకసారి అరుపులు వినపడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఆమె బతికుంది అనుకున్నారు. మరోవైపు 7 గంటల సమయంలో కూడా చిన్నారి సంబంధించిన ఆడియో వినిపించింది. అంటే బయటికి అరవటం ఏంటంటే తల్లి మాట్లాడినప్పుడు ప్రతిస్పందించింది, అంటే అరుపులు వినిపించాయి. కాబట్టి సుమారు ఉదయం 7 గంటల సమయంలో కూడా చిన్నారి బతికి ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా 20 గంటలు దాటుతుంది. సాంప్రదాయబద్ధంగా బోరుబావుకి సమాంతరంగా గోయి తీసి అటు నుంచి ప్యారలల్గా ఎక్కడైతే 40 అడుగుల లోతుల పాప చిక్కుకుందో అక్కడ బొక్క పెట్టి అంటే హోల్ చేసి అక్కడ నుంచి బయటికి తీస్తే తప్ప చిన్నారి బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని చెప్పేసి ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తేల్చి చెప్పారని చెప్పుకోవాలి. ముఖ్యంగా టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే అన్ని రకాల ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని చెప్పుకోవాలి. రాత్రి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంగళగిరి నుంచి స్పెషల్ ఎక్విప్మెంట్తో వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కెమెరా సహాయంతో లోపలికి కెమెరా పంపించి చిన్నారి ఎన్ని అడుగుల లోతులో ఉంది, అసలు ఏ కండిషన్లో ఉందని చెప్పేసి కూడా మొదటగా చూశారు. చూసినప్పుడు మాత్రం చేయి మాత్రమే కనిపించింది. చేయి కూడా కదిలిస్తుంటే ఏంటంటే ఖచ్చితంగా పాప బతుకుందని చెప్పేసి గుర్తించడం కూడా జరిగింది. అయితే ఈ రోబోటిక్ హ్యాండ్ క్లిప్ ద్వారా పాపను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం విఫలమయ్యడంతో ఏంటంటే మళ్ళీ సాంప్రదాయబద్ధంగా ఏదైతే బోరుబావికి సమాంతరంగా జేసీబీల ద్వారా మట్టి తోడి అనంతరం ప్యారలల్గా ఈ బోరుబావి ఎక్కడైతే పాప చిక్కుకుందో అక్కడ హోల్ పెట్టి పాపను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, అది పరిస్థితి. ఇక ఆప్షన్ లేక బోరుబావికి సమాంతరంగా గొయ్యని తీసి అక్కడి నుంచి పాపను బయటకు తీసుకురావడం ఒకటే మార్గంగా కనిపిస్తోంది. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత టెక్నాలజీని ఉపయోగించి పాపను బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఫలించలేదు. అనేక ప్రతిబంధకాలు ఈ పర్టికులర్ కేసులో మనం చూస్తున్నాము. ఇక ఆప్షన్ లేక బోరుబావికి సమాంతరంగా గొయ్యను తవ్వే పని చేస్తున్నారు. దాదాపు దృశ్యాల్లో మనం చూస్తున్న దాన్ని బట్టి 25-30 అడుగులు ఇప్పటికే గొయ్యను తీసినట్టుగా కనిపిస్తోంది. ఇలానే మరొక 2-3 గంటల్లో మిగిలిన 10 అడుగుల మేర గొయ్యి తీయగలిగితే అప్పుడు సమాంతరంగా పాపని బయటకు తీసుకురావడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడు బోరుబావిలో పడ్డప్పుడు రొటీన్గా ఏదైతే ప్రాక్టీస్ ఉంటుందో ఇప్పుడు ఆ ప్రాక్టీస్నే బోరుబావికి సమాంతరంగా ప్రొక్లైనర్లతో గొయ్యి తీసి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే ప్రస్తుతం అక్కడి రెస్క్యూ టీం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దాదాపు 21 గంటలు కావస్తోంది. చిన్నారి బోరుబావిలోనే విలవిలలాడుతోంది. తల్లి పొత్తిళ్లలో అల్లారు ముద్దుగా ఉండాల్సిన చిన్నారి ఒక్కసారిగా ఊహించని ప్రమాదంలో చిమ్మ చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ప్రస్తుతం బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యని తీస్తున్నారు.
సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి దేవి తాజా సమాచారం అందించేందుకు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. దేవి, అన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత చివరికి సాంప్రదాయంగా యూజువల్గా అవలంబించే పద్ధతిలోకే వాళ్ళు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎన్ని అడుగుల మేర ఇంకా గొయ్యి తీస్తే పాప ఉన్న చోటికి సమాంతరంగా వెళ్ళి పాపని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది? దానికి ఎంత టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి? సత్య, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా చాలా హోప్తో ఉన్నాం. ఆమె 40 అడుగుల లోతులో ఉంది, అక్కడ నుంచి ఆమెను తీసుకొస్తున్నామని. బహుశా ఇప్పటి వరకు ఆమె ఎలా అనిపిస్తుందంటే ఏమైనా కొన్నిసార్లు మనం చేసిన ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఇప్పుడు మరింత జటిలం చేసుకున్నామా. ఇప్పటి వరకు మోటార్ మీద పాప ఉంది కాబట్టి ఆ పాప చేయి కనిపించింది, అట్లీస్ట్ ఆమె అరుపు వినిపించింది, తర్వాత పైకి తీసుకొస్తాం అనుకున్నాం. మోటార్ తీసినప్పుడు మోటార్తో పాటు పాప వస్తుంది అనుకున్నారు, కానీ మోటార్ మాత్రమే పైకి వచ్చింది. మరి ముందు అసలు స్పేసే లేదు, అటుపక్క ఇటుపక్క ఎక్కడ అసలు ప్లేసే లేదు, మోటార్తో పాటు పాప వచ్చేస్తుంది అన్నారు. ఏంటో అసలు మోటార్ మాత్రమే వచ్చింది, పాప రాలేదు. పాప ఏదని అడిగితే చాలా చిన్నపిల్ల కదా, పక్క నుంచి జారిపడింది అని అన్నారు. ఇప్పుడు ఆలోచిస్తే ఇంతకుముందు కనిపించిన చెయ్యి కూడా కనిపించట్లేదు. అంటే మోటార్ అడ్డుగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు పాప అక్కడ మనకు కనిపించింది. ఇప్పుడు మోటార్ పైకి తీసేయడం వల్ల కనీసం ఆ చెయ్యి కూడా కనిపించట్లేదు. ఇది ఇంకా వాళ్ళు లోపలికి అంటే బయటికి ఎవరు ఏం చెప్పట్లేదు, కానీ వాళ్ళ సిసి ఫుటేజ్ ఒకసారి వెళ్ళి చూస్తే వాళ్ళ కెమెరా లోపల పంపించిన దృశ్యాలు అధికారులు చూస్తున్నప్పుడు ఒకసారి మేము కూడా వెళ్ళి చూస్తాం అసలు ఏం చూస్తున్నారా అని. ఆ పక్కనున్న సిబ్బంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు, ఇదే ఇంత లోతులోనే మనకి పాప చేయి కనిపించిందండి, ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. చూస్తుంటే ఒక్కసారిగా నేను అంటే ఇట్స్ లైక్ షాకింగ్ మాట. అసలు అదంతా ఒక లోతైన ఒక నల్లని గాఢ చీకటిలా కనిపిస్తోంది తప్పితే ఎక్కడా పాప కనిపించట్లేదు. సాధారణంగా మోటార్ బోరు బావాలంటేనే కొన్ని వందల అడుగులు లోపలికి వెళ్తాయి. అంటే కొంతమంది 200 వేస్తారు, కొంతమంది 300 వేస్తారు, కొంతమంది 500. అసలు మీరు ఈ ప్లేస్ చూడండి ఒకసారి, పూర్తిగా రాళ్లతో కూడుకున్న ప్రదేశం. ఇక్కడ వాటర్ కోసం ప్రయత్నించారంటే వాళ్ళు ఎన్ని అడుగులు లోపలికి తవ్వుంటారు, ఎన్ని అడుగులు లోపలికి బోరు బావి వేసి ఉంటారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారింది అది. ఒకవేళ పాప లోపల సేఫ్గా ఉంటే ఆ ఆక్సిజన్ తీసుకోగలిగే స్థాయిలోనూ ఉంటే కనుక మనం బయటికి తీసుకురాగలం. కానీ ఇప్పుడు ఆ పాప చేయి కూడా కనిపించట్లేదు. అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నారు సైలెంట్గా, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు, ఆమె వచ్చి ఏడుస్తోంది. ఏం అర్థం కావట్లేదు. అసలు ఇప్పటి వరకు ఇంత ఆలస్యం చేసాం, ఇన్ని గంటలు మనం ఆమెను తీసుకురావడం కోసం ఇంత ఆలస్యం చేసినా ఆమె ఊపిరి తీసుకుంటుందంటే ఇప్పటి వరకు భరించిందా, లేకపోతే దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడా, లేకపోతే ఆమె అదృష్టమా, లేకపోతే ఏమనుకోవాలి. ఇప్పుడు ఇంత ఆలస్యం అవుతుంటే ఏదో ఇంకా కంగారు మొదలవుతోంది. అలానే మనం ఏమి హోప్ కోల్పోవాలని కాదు, కాకపోతే వాస్తవం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మోటార్ ఉంది కాబట్టి ఆ పాప కనిపించింది, మోటార్ మాత్రమే బయటకు రావడంతో ఇప్పుడు ఇంతకుముందు కనిపించిన చెయ్యి కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఇదే ఇక్కడ సిచ్యువేషన్. సత్య సార్, 38 అడుగులు దగ్గర గుర్తించాము. తర్వాత ఈ మోటార్ తీసే ప్రయత్నంలో ఒక 2 అడుగుల మేర మరింత పక్కకు జారిపోయింది, కిందకు జారిపోయింది అని చెప్పుకుంటూ వచ్చారు. ఒక 40 అడుగుల లోతు ప్రాంతంలో ఉండొచ్చు అని అన్నారు. సో ఈ వార్త అప్పుడు ఊరికే చెప్పిన మాట, లేకపోతే నిజంగా అక్కడ పాపను గమనించి 40 అడుగుల లోతులో ఉందని చెప్పారా? ఇప్పుడు ఆ మేరకు చూస్తే ఎన్ని అడుగుల మేర సమాంతరంగా తీసే గొయ్యిని మనం తవ్వుతూ లోపలికి పోవాలి? దాని గురించి ఏమనుకుంటుంది రెస్క్యూ టీం? ఎస్, అదే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంటే అసలు ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు ఏం మాట్లాడకండి, ఇప్పుడు ఏం అడగద్దు అని చెప్తున్నారు. ఇంతకుముందు ఏం చెప్పారు, 40 ఇంకొక 2 అడుగులు వెళ్ళింది, బికాజ్ ఇంతకుముందు మోటార్ అడ్డు ఉంది కదా, ఇప్పుడు మోటార్ తీస్తాం కాబట్టి కిందకి వెళ్ళింది అన్నారు. అంటే వెళ్ళే కొద్దీ నేరోగా ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు కూడా అడుగుతుంటే అసలు ఎన్ని అడుగులు ఉందండి లోపలికంటే ఒకళ్ళు వచ్చి పక్కన వచ్చి ఒక అతను చెప్తున్నారు అనమాట, ఒక 500 అడుగుల వరకు ఇది బోరుబావి అయితే లోపల వరకు వేసామని చెప్తున్నారు. 500 అడుగుల ఒకసారి ఇక్కడ మనం 40 అడుగులు లోపల ఉన్నాం, కాకపోతే వెళ్ళే కొద్దీ నేరో అవుతుందండి అని చెప్తున్నారు. నేరో అవుతుంది కాబట్టి ఇంతకుముందు 38 అడుగులు ఉన్నది కాస్త 40 అడుగుల దగ్గర ఏమన్నా పాప ఆగి ఉంటుందా? ఒకవేళ అది చూసే 40 అడుగుల దగ్గర పాప ఉంది బికాజ్ మోటార్ పైకి తీసాం కాబట్టి చెప్పారు. అంటే అప్పటి వరకు ఈ కుదుపులు ఈ కదలికలు ఏం లేవు కాబట్టి ఆమె ఆ నేరో ప్లేస్లో ఇది ఏమైనా తట్టుకుని అక్కడ 40 అడుగుల దగ్గర ఆగి ఉందా? ఒకవేళ అదే కనుక అయితే ఇప్పుడు మరి ఇంతకుముందు సీసీ కెమెరా లేకపోతే ఇంతకుముందు కెమెరాలో వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ 40 అడుగుల వరకు అక్కడ కదా కెమెరా వెళ్ళినప్పుడు ఆ పాప కనిపించాలి కదా, మరి ఇప్పుడు కనిపించట్లేదేంటి? ఇది కొంచెం ఆందోళన కలిగించే విధంగానే ఉంది. బట్ అధికారులు అయితే మాత్రం ఎక్కడ హోప్ని కోల్పోవట్లేదు, మేము లోపల వరకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తుందా ఈ ప్రొక్లైనర్ సాయంతో మాత్రం కేవలం 30 అడుగులు 40 అడుగుల వరకు మాత్రమే ఇంకా ఇది తవ్వగలిగారు. మరి దీని తర్వాత ఇంకా 30 అడుగులకి 40 అడుగులకి ఇప్పుడు ఇలా ఉందంటే ఆ పాపను ఇప్పుడు అసలు ఎన్ని అడుగులకి వెళ్ళింది,
అసలు అక్కడి వరకు ఈ ప్రొక్లైనర్ సాయంతో సమాంతరంగా తవ్వుతూ లోపలికి వెళ్ళగలరా, లేకపోతే ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడానికి ఇంకొక మార్గం ఏమైనా ప్రయత్నిస్తున్నారా? అసలు ఏమీ అర్థం కావట్లేదు. టు బి ఫ్రాంక్, మొహమాటం లేకుండా చెప్పాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరికి వాళ్ళు అప్పటికప్పుడు ఆలోచించి సొంతంగా చేస్తున్న ప్రయోగం ఇది. ఈ ప్రయోగం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది? వాళ్ళు అనుకున్న ఆలోచన అప్పటికప్పుడు సక్సెస్ కాకపోతే మళ్ళీ ఇంకొకటి మొదలెడుతున్నారు. కాబట్టి ఆ పాపని బయటకు తీసుకురావడం ఎలా తీసుకొస్తారు, ఏంటి, అన్ని క్వశ్చన్ మార్క్స్ ఇక్కడ. తల్లి ఏడుస్తోంది, అధికారులను అడిగితే అసలు ఎన్ని అడుగులు ఉందంటే వాడు సమాధానం చెప్పట్లేదు. పాప మీకు కనిపిస్తోందంటే సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు ల్యాప్టాప్లో ఆ కెమెరా పంపించిన దృశ్యాలు చూస్తుంటే అప్పుడు నేను కూడా వెళ్ళి పక్కన చూస్తే అక్కడ అధికారి చెప్తున్నాడు, ఇంతకుముందు ఇదే ప్లేస్లో పాప చేయి కనిపించిందండి, ఇప్పుడు కనిపించట్లేదు అని ఒక మాట చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే అంతకుముందు ఉన్న అక్కడ ఆ పాప ఇంకా మరిన్ని అడుగులు లోపలికి వెళ్ళిందా? ఒకవేళ అదే గనక నిజమైతే ఇప్పుడు ఈ ప్రొక్లైనర్ సాయంతో ఇంకెన్ని అడుగుల వరకు తవ్వగలరు వీళ్ళు? ఇంకా పూర్తి స్థాయిలో కూడా వెళ్ళలేదు. ఇంకా 40 అడుగులు 30 అడుగులు కూడా ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఉంది, అక్కడ కరుణాకర్ ఉన్నారు, సింగరేణి నుంచి వచ్చారు, లేకపోతే రోబోటిక్ క్లిప్స్ ఉన్నాయి, ఇనుప చువ్వ తాడు సాయంతో తీస్తున్నారు, 108 సిబ్బంది ఉంది, వేలాది మంది గ్రామస్తులు ఉన్నారు, వందలాది మంది రెస్క్యూ ఉన్నారు. ఎవరైనా అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పే ప్రయత్నం, ఎవరైనా అడ్రస్ చేసే ప్రయత్నం, మీడియాని అడ్రస్ చేయడం, లేకపోతే ఇలా జరుగుతోంది, లేకపోతే అధికారులకి ఇంటిమేషన్ ప్రస్తుతానికి ఈ స్టేజ్లో ఉన్నాం, మనం ఈ హోప్తో ఉన్నాము, దిస్ ఇస్ ద సీన్ అని చెప్పే పరిస్థితి ఉందా అక్కడ? ఒక్కసారి మీ క్వశ్చన్ రిపీట్ చేయరా సత్య, అసలు వినిపించలేదు. సో మీడియాని అడ్రస్ చేస్తూ రెస్క్యూ చీఫ్ ఎవరైనా ప్రస్తుతం ఏ దశలో ఉన్నాము, మనము ఎలా ఉంది, ఎక్కడి దాకా వెళ్ళగలుగుతున్నాం అనే దాన్ని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు, నో. అంత కొంతమంది సలహాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినా కూడా వాళ్ళని పని చేసుకొనివ్వండి అని వెనక్కి తోసిన సందర్భం కూడా చూసాం. అంటే ఎలా ఉందంటే ఒక వ్యక్తి వచ్చి లేదండి ఆ పాపని ఇలా తీయచ్చు అని సలహా ఇవ్వడానికి ఒక వ్యక్తి ముందుకు వస్తే ఐ డోంట్ నో, అది ఒక రకంగా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి లేకపోతే వాళ్ళ సలహాను ఒకవేళ తీసుకుని వెళ్ళొచ్చేమో అనిపించింది. కానీ వాళ్ళు మాత్రం లేదు ఇక్కడికి ఎవరు దగ్గరికి రాకండి, మేము చేస్తున్నాం కదా, మమ్మల్ని కొనసాగించండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని అంటున్నారు. ఓకే, డిస్టర్బ్ చేయాలని ఎవరు ఉద్దేశం కాదు, బట్ పాపను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకే వచ్చారు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇప్పటి వరకు ఫలించలేదు కాబట్టే ఇలా చేయండి అని చెప్పడానికి కూడా కొంతమంది వచ్చారు. బట్ ఒక పక్క వీళ్ళు మీడియాతో మాట్లాడలేదు, అడ్రస్ చేయట్లేదు, కనీసం ఆ వివరాలు ఏమైనా బయటకు చెప్పడానికి కూడా ఎందుకో నిరాకరిస్తున్నారంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే పాప కొన్ని అడుగులు లోపలికి వెళ్ళుంటే ఇప్పుడు ఈ పాప ఇక్కడ ఉండాలి, బట్ ఇన్ని అడుగులు లోపలికి వెళ్ళింది అనుకుంటా అని చెప్పడానికి కూడా అట్లీస్ట్ వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకంత సీక్రెట్గా ఉంచుతున్నారు, ఎందుకంత గోప్యంగా ఉంచుతుంది, ఎందుకు వివరాలు బయటకు రావట్లేదు? అంటే వీళ్ళని మనం ప్రశ్నిస్తామన్నా, లేకపోతే వీళ్ళ చర్యల్లో జాప్యం, లేకపోతే వీళ్ళ చర్యల్లో ఉన్న అలసత్వం ప్రశ్నిస్తుందనా? ఎందుకు వాళ్ళు కొన్ని వివరాలు మీడియాకు చెప్పట్లేదు అర్థం కావట్లేదు. ఆల్రైట్, సంఘటనా స్థలం దగ్గర నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి దేవి అందించగా విన్నాం మనం. సో సిచ్యువేషన్ టైం గడిచే కొద్దీ మరింత టఫ్గా కనిపిస్తోంది, టిపికల్గా కనిపిస్తోంది. పాపను తీయడానికి చేసిన ఆధునిక ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇక వేరే మార్గం లేక బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇన్ని అడుగుల లోతులో పాప ఉంది అని చెప్తున్నారు కాబట్టి అన్ని అడుగుల మేరకు సమాంతరంగా గొయ్యి తవ్వితే పాపను బయటకు తీయచ్చు అన్న హోప్ ఉంది. కానీ ఇప్పుడు అసలు ఆ పాపే కనిపించట్లేదు, కెమెరాలో కిందకి జారింది 2 అడుగుల మేర అంటున్నారు. ఒకవేళ కెమెరాలో కనిపించట్లేదు అంటే మరింత కిందకు జారిపోయిందా, ఏ అనుమానం కలుగుతోంది? దీనికి సంబంధించి స్పష్టమైన మెసేజ్ కూడా రెస్క్యూ టీమ్ ఇంతవరకు మీడియాకు ఇవ్వట్లేదు. అధికారుల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా ఇప్పటి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది.